నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి కోరారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి ఏనాడు కూడా నియోజకవర్గంలో తిరగలేదని అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు, నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలపై గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి శాసనమండలిలో ఏ రోజు కూడా మాట్లాడలేదని, నిరుద్యోగులు, పట్టభద్రులు ఎన్నో ఆశలతో అతనికి ఓట్లు వేసి గెలిపిస్తే వారి ఆశలను వమ్ము చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని కారణంగా ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఎన్నో ఆశలతో ప్రజలు అధికారం కట్టబెడితే హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. అతి స్వల్ప కాలంలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి ఆర్భాటంగా దరఖాస్తులు స్వీకరించారని, ఆ దరఖాస్తులు పరిష్కరించకుండా చెత్తబుట్టల్లో పడవేశారని ఆరోపించారు. డబ్బులతో సంబంధం లేని సమస్యలు కూడా పరిష్కరించలేదని విమర్శించారు. అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్దిష్ట గడువు విధించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యావంతుల గొంతుగా ఉండే బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పగిడి మహేష్, రవికుమార్, కంచనపల్లి మహేష్, మంగళపల్లి కిషన్, శ్రీకాంత్, మిర్యాల యాదగిరి, నారపైన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ శాసన మండలి అభ్యర్థి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతూ ఈరోజు నల్గొండ పట్టణంలో ప్రచార కార్యక్రమం చేపట్టినాం. ప్రధానంగా విద్యావంతుడు, ప్రశ్నించే గొంతుగా, ప్రజా సమస్యలపైన నిరంతరం కూడా ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి లోపాల వల్ల, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన కారణంగా బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కోటి ఆశలతోటి, ఎన్ని ఆశలతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినారు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అతి స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది. ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. ప్రజాపాలన పేరుతోటి ప్రజల నుంచి వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకొని దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రజాపాలనలో 1,25,00,000 దరఖాస్తులు స్వీకరించి ఇప్పటి వరకు ఏమైనాయి? ఆ దరఖాస్తులు ఎక్కడ చేసినారు? చెత్తబుట్టలు వేసినారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కాల పరిమితిలో ఒక టైం బౌండ్ ప్రకారంగా అన్ని రకాల యొక్క పూర్తి ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా మీరు పరిష్కారం చేయాలి. ప్రతి ఒక్క మండలంలో ఒక నోడల్ ఆఫీసును అపాయింట్ చేయాలి. ఎందుకు రేషన్స్ కార్డ్స్ ఇవ్వలేదు? గత 15 సంవత్సరాల నుంచి కూడా రేషన్స్ కార్డ్స్ నోచుకోలేదు. ఈ యొక్క అన్ని రకాల యొక్క సమస్యలు రైతాంగాలను నట్టేయడం ఉంచారు. కనీసం ధాన్యం కొనే పరిస్థితి లేదు. బోనస్ ఇస్తా అని చెప్పిండు 500 రూపాయలు. మోడీ గారు రైతాంగాన్ని పూర్తిగా కూడా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని 2,200 రూపాయలు క్వింటాలకు ఇస్తే ఈ ప్రభుత్వం అదనంగా కలిపి 500 రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఇవాళ ఏమంటారు? సన్నోట్లకి ఇస్తా అని చెప్తున్నారు. 35,000 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా సోనియా గాంధీ జన్మదినం అయినటువంటి డిసెంబర్ 9 నాడే పూర్తిగా కూడా మీరు రుణాలు మాఫీ చేస్తానని చెప్పిండు. సోనియా గాంధీని కూడా మోసం చేసిండు. 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల రుణమాఫీ కోసం కావాలి. కసరత్తు చేస్తారు. అప్పులు తెచ్చారు, ఇస్తారు. ఇది సాధ్యం కాదు. 15 ఆగస్టు వరకు చేస్తానని హామీ ఇచ్చాడు. బోనస్ ఇవ్వలేదు. సబ్సిడీలు పూర్తిగా కొనసాగిస్తలేడు. రైతులను ఒకవేళ మెజార్టీ సమాజంలో ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు రైతులను ముంచిండ్రు, నిరుద్యోగులను ముంచిండ్రు, మహిళలను ముంచినాడు. పూర్తిగా కూడా అన్ని వర్గాల యొక్క విశ్వాసం కోల్పోయింది ప్రభుత్వము. పూర్తిగా కూడా సమస్యలన్నీ కూడా పేరుకపోయినవి. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా చిట్ట చివరి వ్యక్తి కూడా అందాలంటే ఈ యొక్క మా శాసన మండలి నుంచి పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారు గెలిస్తే తెలంగాణ ప్రజల పట్ల
ఈ యొక్క ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా శాసన మండలిలో పూర్తిగా కూడా వారందరినీ కూడా గొంతు ఎత్తి ప్రశ్నించి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉన్నది. గెలిపించగలరని ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి పట్టభద్రుల అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, చాలా అనుభవం ఉంది. పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడానికి, మనము వాయిస్ వినిపించడానికి ఇతడికి సత్తా ఉన్న నాయకుడు. ఈ నెల 27వ తారీఖులో జరిగేటువంటి పట్టభద్రుల ఓటింగ్లో అత్యధిక సంఖ్యలో 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు విశ్వదీప్ పాఠశాల వేసి ప్రేమేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన.